దేవుని పరిశుద్ధమైన నామమున స్తోత్రం కలుగును గాక. అందరికీ కూడా వందనాలు. యెషయా ప్రవచన గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుతున్నాం. నేను నిన్ను పుటము వేసితిని, వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలువులో నిన్ను పరీక్షించితిని. ఎవరంటున్న మాట? దేవుడు అంటున్న మాట. ఏమంటున్నారు? పుటము వేయబడ్డారు, నిన్ను పుటము వేసితిని. ఎట్లా వెండిని వేసినట్లుగా, బంగారములు వేసినట్లుగా అగ్నిలో పుటం వేస్తారు వాటిని. నిన్ను ఎలా పుటం వేశారంటే ఇబ్బందులు, కుటుంబంలో ఇబ్బందులు, బంధువుల మధ్య ఇబ్బందులు, తల్లిదండ్రుల మధ్య ఇబ్బందులు. పౌలు గారు కూడా అంటారు, అనేకమైన ఇబ్బందులు. కపట సహోదరుల వల్ల ఇబ్బందులు, దొంగల వల్ల ఇబ్బందులు, సముద్రంలో ఇబ్బందులు, అనేకమైన ఇబ్బందులు అని పౌలు గారు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఇబ్బంది కొలిమిలో నేను పరీక్షిస్తున్నానన్నారు. ఇబ్బంది కొలిమిలో పరీక్షిస్తున్నాడు దేవుడు. కనుక మన విశ్వాసాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇబ్బందులన్నీ ఒకేసారి వచ్చేస్తాయి. అప్పుడు అనుకోవాలి, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. నాకు కూడా అంతే. అనారోగ్యం, థైరాయిడ్ వచ్చేసింది, అనేకమైన ఆర్థిక పరిస్థితులు వచ్చేసాయి, కొన్ని అవమానాలు వచ్చేసాయి. ఏమనుకున్నామంటే అందరూ చచ్చిపోతే పోయింది అనుకున్నాం. కానీ దేవుడు కృప చూపించాడు. ఆ ఇబ్బంది నుంచి బయటికి తీసుకొచ్చి నిన్ను కూడా అలాగే చేస్తాడు. ఆ ఇబ్బందిలో నేను పరీక్షిస్తున్న దేవుడు ఇబ్బందిలో నుంచి తీసి నీకు సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు. నమ్మి ప్రార్థనే నేను ప్రార్థన చేస్తాను. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, ఇబ్బంది కొలిమిలో నేను పరీక్షిస్తున్నాను అంటున్నారు. మీరు పరీక్షిస్తున్నప్పుడు నిలబడే శక్తిని ఇవ్వండి యేసయ్యా. అన్నిటినీ ఓర్చుకునే శక్తిని ఇవ్వండి ప్రభువా. నీకు స్తోత్రం. ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపలేదన్నారు పౌలు గారు. అదే విశ్వాసము చేత ప్రతి ఒక్కరిని కూడా నడిపించమని, బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్